ఐక్యూ బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ అయింది. ఇది వచ్చేసి ఐక్యూ Z11 5G. ఈ మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ఈ మొబైల్ తీసుకొచ్చా లేదా, దాంతోపాటు ఇదే బడ్జెట్లో దీనికన్నా ఇంకా బెటర్ మొబైల్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఈ ఐక్యూ Z11 5Gలో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 144 ఇంచెస్ 1.5K 3D కర్వ్ డిస్ప్లే చేసినారు. దాంతోపాటు 2000 నిట్స్ దాకా హై బ్రైట్నెస్ మోడ్ కానీ HDR10+ కూడా సపోర్ట్ ఇస్తుంది. డిస్ప్లే మాత్రం కొద్దిగా యావరేజ్గానే ఉంటుంది, ఎందుకంటే ప్రజెంట్ మనకు అన్ని లేటెస్ట్ మొబైల్స్ కూడా ఫ్లాట్ డిస్ప్లే కానీ క్వాడ్ కర్వ్ డిస్ప్లేస్ అనేవి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు అవుట్డేటెడ్ డిస్ప్లే చేసినారు, కర్వ్ డిస్ప్లే. ఈ కర్వ్ డిస్ప్లే వల్ల మెయిన్గా మనకు టెంపర్ గ్లాస్లో కానీ కింద ఉన్నప్పుడు బ్రేక్ అవడం ఇలా కొన్ని ఇష్యూస్ అనేవి ఉంటాయి ఈ కర్వ్ డిస్ప్లేస్ వల్ల. సో ప్రజెంట్ ఈ కర్వ్ డిస్ప్లే ప్లేస్లో ఫ్లాట్ కానీ క్వాడ్ కర్వ్ డిస్ప్లే చూస్తే బెటర్ ఉంటుండే. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం డీసెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ మనకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX882 సెన్సర్ చేసినారు, విత్ ఓఎస్ కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇదే కెమెరానే మనకు ఐక్యూ Z10లో కూడా ఇచ్చేసినారు. ఆ మొబైల్ లాంచ్ అయినప్పుడు 20,000 రూపాయల దగ్గర లాంచ్ అయింది. ఇప్పుడు ఈ మొబైల్ డబుల్ ప్రైస్ పెట్టినా కూడా మనకు అదే సెన్సర్ ఇస్తున్నారు. కెమెరా మాత్రం కొద్దిగా యావరేజ్గానే ఉంటుంది మెయిన్ కెమెరా వచ్చేసి. దాంతోపాటు సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రావైడ్ కెమెరా. ఇది ఇంకా చాలా యావరేజ్గా ఉంటుంది అల్ట్రావైడ్ కెమెరా. మనకి 8 MP ప్లేస్లో మినిమం మనకు 50 మెగాపిక్సెల్ ఇచ్చింటే బాగుంటుండే. దీంట్లో మనకు టెలిఫోటో కానీ పెరిస్కోపిక్ సెన్సార్ అయితే లేవు. సో కెమెరాస్ మాత్రం దీంట్లో యావరేజ్గానే ఉన్నాయి. మీరు పెట్టే ప్రైస్కి దీంట్లో కెమెరాస్ మొత్తం కంపల్సరీగా యావరేజ్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఫ్రంట్ వచ్చేసి 30 MP ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం డీసెంట్గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసరు. ఇది మీడియాటెక్ నుంచి కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ కూడా దీంట్లో యావరేజ్గానే ఉంటుంది. మెయిన్గా ఈ మొబైల్ పెట్టిన ప్రైస్కి దీంట్లో ఉన్న పర్ఫార్మెన్స్కి అంత వర్త్ అయితే కాదు. పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్గానే ఉంటుంది. మీరు ఒకవేళ హెవీ గేమర్ అయితే మాత్రం ఈ మొబైల్ని కంపల్సరీగా స్కిప్ చేయండి. ఈ మొబైల్ గేమింగ్ అయితే అసలు సెట్ అయితే కాదు. ఈ మొబైల్ మీరు జనరల్ యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. దాంతోపాటు మీడియం రేంజ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్, లేదంటే BGM మనకు నార్మల్ గ్రాఫిక్స్లోన. పర్ఫార్మెన్స్ మాత్రం యావరేజ్గానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7050 mAh బ్యాటరీ, 44 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా బాగానే ఉన్నాయి. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. ఇది ప్రజెంట్ కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. IP69 రేటింగ్తో వస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే, ప్రజెంట్ ఇది వచ్చేసి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తోనే లాంచ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో మనకు 3 years OS అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అనేది ఇస్తున్నారు. ఓవరాల్ దీంట్లో అప్డేట్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. ఇవే మొబైల్లో ఉన్న ఫీచర్స్ మాత్రం యావరేజ్గానే ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే కానీ కెమెరా, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్నీ కూడా యావరేజ్గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే, ఇది మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 6GB RAM ప్లస్ 128GB వచ్చేసి 35,000 రూపాయలు పెట్టినారు. మీకు 8GB RAM కావాలనుకుంటే 8 + 128 వచ్చేసి 40,000 రూపాయలు పెట్టినారు. ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో ఉన్న ఫీచర్స్కి. దాంతోపాటు కార్డ్ ఆఫర్ గురించి మాట్లాడితే, ప్రజెంట్ ఈ మొబైల్ 6GB RAM ప్లస్ 128GB తీసుకుంటే 2,500 రూపాయలు క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తుంది. 1000 రూపాయలు కూపన్ ఆఫరు. విత్ కార్డ్ ఆఫర్, కూపన్ ఆఫర్ అన్నీ కలుపుకుంటే 31,500 రూపాయలకి వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చేలేదంటే, ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటే 30,000 నుంచి 35,000 రూపాయల కన్నా ఎక్కువ స్పెండ్ చేయకండి. ఈ మొబైల్ మీరు 35,000 రూపాయల కన్నా ఎక్కువ పెడితే అంత వర్త్ అయితే కాదు. ఈ మొబైల్ కొనాలనుకుంటే మ్యాక్సిమం 30,000 రూపాయలే ఎనఫ్ అని చెప్పొచ్చు. 30,000 రూపాయలు దాటినా కూడా ప్రైస్ అనేది చాలా ఎక్కువనే ఉంటుంది. ప్రజెంట్ ఇదే బడ్జెట్లో దీనికన్నా ఇంకా బెటర్ మొబైల్స్ కూడా ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ మొబైల్స్ వచ్చేసి Realme GT70. ఇది ప్రజెంట్ 35,000 రూపాయలకి వస్తుంది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. దీంట్లో డిస్ప్లే కానీ కెమెరా, పర్ఫార్మెన్స్, అప్డేట్స్ అన్నీ కూడా దీంట్లో చాలా బాగున్నాయి. ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ అన్బాక్సింగ్ అండ్ షార్ట్ రివ్యూ వీడియో మన ఛానల్లో రీసెంట్గానే అప్లోడ్ చేసినాను. ఆ వీడియో సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేయండి. మొబైల్ మాత్రం చాలా బాగుంటుంది ఈ Realme GT70. లేదనుకుంటే పోకో X8 Pro కానీ Realme GT7, ఈ మూడు కూడా బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ అని చెప్పొచ్చు ఈ ఐక్యూ Z11 5Gతో కంపేర్ చేస్తే. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.